హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనంత వ్లాగ్స్. షార్ట్ వీడియోలో చెప్పినట్టు నేను చేసుకున్న సప్త శనివార వ్రతానికి సంబంధించి 8వ వారం తీసిన వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అసలు నేను సప్త శనివార వ్రతం ఎందుకు చేశాను, ఎలా చేశాను, ఫలితంగా నాకు ఏం జరిగింది, ఇలాంటి విషయాలు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. అయితే వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వ్రతం గురించి చెప్పే ముందు నేనెవరు, నాకేం జరిగింది ముందు చెప్తానండి. మామూలుగా అందరిలాగే ఓ మధ్యతరగతి ఇల్లాలిని నేను. ఓ చిన్న ఇల్లు, భర్త, 2 పిల్లలు, ఇలా చిన్న సంసారమే అయినా చీకు చింత లేకుండా గడిసేవి రోజులు. అనుకోకుండా ఒకరోజు నా హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉందని ఒక డాక్టర్ ద్వారా తెలిసిందండి. దాంతో ఏంటి అని క్లారిటీగా తెలుసుకుందామని కార్డియాలజిస్ట్ని కలిసాము. ఆయన నాకు ఈసీజీ, ఎకోస్కాన్ లాంటి హార్ట్కి సంబంధించిన టెస్టులన్నీ చేసి ఫైనల్గా నాకు హార్ట్లో హోల్ ఉంది, కన్ఫర్మ్గా సర్జరీ చేస్తేనే క్యూర్ అవుతుంది అని చెప్పారండి. ఆ విషయం విన్న తర్వాత నా బ్రెయిన్ అంతా ఏదో షాక్ తగిలినట్టు అయిపోయిందండి. ఏడుపు వచ్చేసేది. ఇప్పటి వరకు నాకు పెద్దగా ఫీవర్ వచ్చిందే లేదు, అలాంటిది సడన్గా హార్ట్లో అంత ప్రాబ్లం అంటే తట్టుకోలేకపోయాను. అందులోనూ హార్ట్ అంటే చాలా సెన్సిటివ్ పార్టు. ఓవరాల్ మొత్తం బాడీ హార్ట్ మీదే బేస్ అయి ఉంటుంది కదా. అది కాక ఆపరేషన్ అంటే కూడా నాకు చాలా భయం వేసిందండి. నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చేంత పెద్ద ఏజు కాదు, నా పిల్లలేమో బాగా చిన్న పిల్లలు, అందులోనూ ఓపెన్ సర్జరీ అంటే క్రిటికల్ కదా, ఏమైనా అయితే పిల్లలు ఏమైపోతారు, ఇలాంటి ఆలోచనలన్నీ నన్ను తినేస్తూ ఉండేవి. చాలా రోజులు రాత్రులు ఏడుస్తూనే నిద్రపోయేదాన్నండి. అయితే కొన్ని రోజులకి నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ స్ట్రాంగ్ అయ్యాను. తర్వాత అయితే ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా జరిగిందండి. కానీ అసలు ప్రాబ్లం అంతా ఇక్కడే స్టార్ట్ అయింది. సర్జరీ అయిన తర్వాత ఒక 4 మంత్స్ అయితే నేను చాలా టార్చర్ చూశానండి. రోజుకో ప్రాబ్లంతో బాధపడేదాన్ని. ఒక్కోసారి హార్ట్ బీట్ రేజ్ అయిపోతూ ఉండేది, ఒక్కోసారి హ్యాండ్స్, హెడ్ అంతా షివర్ అయిపోతూ ఉండేది, ఒక్కోసారి విపరీతమైన హెడ్ఏక్ వచ్చేస్తూ ఉండేది. ఇలా ఒక్కోసారి ఒక్కో ప్రాబ్లంతో బాధపడేదాన్నండి. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉండేదన్నమాట, దేవుడు ఎందుకు ఇలాంటి బాధను నాకు పెట్టాడు, దీని బదులు చనిపోయినా బాగున్ను అని అనుకుంటూ ఉండేదాన్ని. సో అలాంటి టైంలో నాకు ఈ సప్త శనివార వ్రతం గురించి తెలిసిందండి. అనుకున్న వెంటనే వ్రతం చేయడం అయితే స్టార్ట్ చేశాను. నేను వ్రతం చేయడం స్టార్ట్ చేసినప్పుడు నా హెల్త్ ప్రాపర్గా సెట్ కాలేదు. కింద నేల మీద కూర్చోలేకపోయేదాన్ని, ఒంగోని ఏ పని చేయలేకపోయేదాన్ని. అవన్నీ పక్కన పెడితే హార్ట్లో ఎప్పుడూ ఇబ్బందిగానే ఉండేదండి. కానీ అన్నిటినీ అధిగమించి మొండిగా మొదలుపెట్టాను. లైఫ్లో ఏదో సాధించాలి అని ఆశతో ఉండే నాకు ఆ టైంలో మాత్రం ఒకే కోరిక ఉండేదండి. నా ఆరోగ్యం బాగుంటే చాలు, నా భర్తకి నా పిల్లలకి వండి పెట్టుకుంటే చాలు అనుకునేదాన్ని. ఆ వెంకటేశ్వర స్వామిని కూడా అదే కోరుకొని వ్రతం చేయడం అయితే స్టార్ట్ చేశానండి. నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి ఎంత దయ చూపించాడంటే ఇప్పుడు నేను చాలా హెల్తీగా ఉన్నాను, హ్యాపీగా కూడా ఉన్నానండి. అసలు నేనేనా అనిపిస్తుంది నాకు. ఇదంతా ఆ స్వామి దయే. ఇంకా నా హెల్త్ ఒక్కటే కాదండి, ఈ వ్రతం చేసినన్ని రోజులు కూడా మా ఇంట్లో చాలా మంచి విషయాలు జరిగాయి. మా దేవిక ఫస్ట్ స్టాండర్డ్ చదువుతుందండి. యాక్చువల్లీ స్టార్టింగ్ తను తల్లికి వందనం స్కీమ్కి ఎలిజిబుల్ కాదన్నారు. ఇంకా మేము కూడా వదిలేసామండి, పట్టించుకోలేదు. బట్ మేము వ్రతం స్టార్ట్ చేసిన రోజే ఆ స్కీమ్కి సంబంధించిన అమౌంట్ అకౌంట్లో పడిందండి. మనకి ఇంక రావు అనే మూమెంట్లో అమౌంట్ పడ్డాయి. అది కూడా ఫస్ట్ సాటర్డే. అది కూడా స్వామివారి మహిమ అని నేను అనుకుంటున్నానండి. ఇంకా నా లైఫ్కి సంబంధించి నా బిగ్గెస్ట్ ఎయిమ్కి సంబంధించి తొలి అడుగైతే వేశానండి. ఎన్నో సంవత్సరాల నుండి అనుకుంటున్నాను, ఎప్పుడు జరగలేదు. అది కూడా ఈ వ్రతం చేస్తున్న టైంలోనే జరిగిందండి. 2 ఇయర్స్ తర్వాత నా ఎయిమ్ని నేను రీచ్ అవుతాను. అప్పుడు తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా తర్వాత మా వారికి వస్తున్న శాలరీ మాకు లోన్స్ కట్టడానికే సరిపోతుందండి. ఇల్లు గడవడం కష్టంగా అనిపించేది. మేము సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ట్రై చేసేవాళ్ళం. ఆ విషయంలో కూడా స్వామివారు మాకు దారి చూపించారండి. ఇలా చాలానే మంచి విషయాలు అయితే జరిగాయండి. ఎస్పెషల్లీ నా హెల్త్ విషయం. ఆపద మొక్కులవాడు, పిలిస్తే పలికే దేవుడు. మన కోరికలో నిజాయితీ ఉంటే, విశ్వాసంతో నమ్మితే తప్పక నెరవేర్చుతాడు. ఈ వ్రతం చేయడం మొదలుపెట్టిన తర్వాత వెంకటేశ్వర స్వామి నా ఫేవరెట్ గాడ్ అయిపోయాడండి.
నా లైఫ్ లాంగ్ ఇయర్లీ వన్స్ అయినా ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాను. ఈ వ్రతం స్టార్ట్ చేసినప్పుడు చాలామంది వద్దని చెప్పారండి. బికాస్ నా హెల్త్ కండిషన్ బాగాలేదు కదా, అందుకనే చాలా రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. కింద పడుకోవాలి, ఉపవాసం ఉండాలి, ఇలాంటివి కొన్ని. కానీ నేను అలాంటివి ఏమీ ఫాలో కాలేదండి. కేవలం వ్రతం మాత్రం శ్రద్ధగా చేశాను. బట్ అంతా బాగుండి హెల్త్ బాగున్న వాళ్ళు అన్ని రూల్స్ ఫాలో అవుతూ చేస్తే మంచిదేనండి. ఈ వ్రతాన్ని చేసిన రోజు మార్నింగే తలస్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలంటే ప్రీతి కాబట్టి ఈ వ్రతంలో పిండి దీపాలు పెడతారండి. అలాగే శనిదోష నివారణార్థం ఈ పూజ చేస్తాం కాబట్టి నువ్వుండలు కూడా పెడతారండి. 7 శనీశ్వరుడికి ప్రీతికరమైన సంఖ్య కాబట్టి 7 పిండి దీపాలు 7 నువ్వుండలు పెట్టాలి. నువ్వుండల ప్లేస్లో నల్ల ద్రాక్షలు పెట్టినా ఏం పర్వాలేదు. ఇంకా వారానికో నైవేద్యం చొప్పున చేసేదాన్నండి. పులిహోర, సేమియా పాయసం, పరమాన్నం, ఇలా ఎవరిష్టం వాళ్ళది, ఎవరి ఓపిక వాళ్ళది. ఒకటే అని ఏం కాదు, ఎవరికి నచ్చినన్ని వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇక్కడ వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీ అమ్మవారిని కూడా పూజించాలి కాబట్టి లక్ష్మీ సమేతంగా ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టుకోవాలి. అలాంటి ఫోటో లేని వాళ్ళు పక్కనే లక్ష్మీ అమ్మవారి ఫోటోని కానీ లేదంటే చిన్న విగ్రహాన్ని కానీ పెట్టుకొని పూజ చేసుకోవచ్చండి. ఈ వ్రతంలో వెంకటేశ్వర స్వామి షోడశోపచార పూజ చేస్తారు. లక్ష్మీ అష్టోత్తరం, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, స్వామివారి 1000 నామాలు చదువుతారు. షోడశోపచార పూజ చేసే విధానం తెలియకపోతే కేవలం వెంకటేశ్వర స్వామి అష్టోత్తర నామాలు, లక్ష్మీ అష్టోత్తర నామాలు, 1000 నామాలు చదువుకుంటే సరిపోతుందండి. అసలు మంత్రాలు చదవడం కూడా రాదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారు స్వామివారికి అన్నీ సమర్పించి సంకల్పం చెప్పుకోండి. మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే సరిపోతుందండి. ఇంకా చెప్పడం మర్చిపోయాను, స్వామివారికి తులసి దళాన్ని కూడా సమర్పించాలి. కుదిరితే తులసిమాల లేదంటే కొద్దిగా తులసి దళాన్ని పెట్టి పూజించుకోవచ్చు. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా స్వామివారి మీద విశ్వాసం ఉంచి ఈ వ్రతం చేయడం మొదలుపెట్టండి. తప్పకుండా ఆ స్వామివారు ఒక పరిష్కారం చూపిస్తారు. ఈ వ్రతం చేయడం కోసం హర్యానా పడిపోవాల్సిన అవసరం ఏమీ లేదండి. నిత్య పూజలానే సింపుల్గా చేసుకోవచ్చు. ప్రత్యేకంగా ఉండవలసినవి పిండి దీపాలు, నువ్వుండలు, తులసి దళం. దీపాలలో కూడా నెయ్యినే వేయాలని రూల్ ఏం లేదు, కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అనంత. మళ్ళీ వస్తాను మరో వీడియోతో. అంతవరకు సెలవు.